శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ దేశం వారి యొక్క వంకర బుద్ధి చూపిస్తూనే ఉంది. మనం చాలా ఓపికగా ఉన్నప్పటికీ ఆర్థికంగా మన భారతదేశం మన ప్రపంచంలోనే అగ్రగామిగా ముందుకెళ్లే తరుణంలో చైనా వాళ్ళు కూడా వారికి టూరిజాన్ని దెబ్బతీసుకునే విధంగా యాపిల్ ఫోన్ కానీ వేరే సంస్థలు కూడా పెట్టుబడులన్నీ కూడా మన యొక్క దేశంలో వస్తున్న క్రమంలో వాళ్ళు జీర్ణించుకోలేక చైనా తొత్తులు కుక్కలు డైరెక్ట్ కమ్యూనిస్టు జిహాదులు అందరూ కలిసి కూడా ఏకమై ఉగ్రవాద శిక్షణలు ఇక్కడ లోకల్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఒక ఐఎస్ఐ తొత్తులను ఏజెంట్ లాగా రిక్రూట్మెంట్ చేసుకుని వారికి ఉగ్రవాద శిక్షణలు ఇచ్చుకుంటూ వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ఒక మారణ హోమం సృష్టించాలనే ఉద్దేశంతో మన యొక్క భారతదేశంలో చూసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి ఇష్యూ చాలా పెద్దది. ప్రతి ఒక్క భారతీయులందరూ కూడా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆ యొక్క ఇష్యూని ఖండించడం జరిగింది. మేము కూడా ఒక్కటే హెచ్చరిస్తున్నాము. ఈరోజు మన యొక్క భారతదేశ కేంద్ర ప్రభుత్వం కానీ మన యొక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మన యొక్క నేషనల్ సెక్యూరిటీ సెక్రటరీ అయినటువంటి అజిత్ దోవల్ గారు కానీ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి మన యొక్క పాకిస్తాన్ మరియు ఆక్రమిత పిఓకలోని సుమారు 9 స్థావరాలను కూడా ఒకటే సమయంలో దాడి చేసి అందాన ప్రతి ఒక్కరు దాన్ని మా కేంద్ర ప్రభుత్వాన్ని మరి యొక్క ఆర్మీ ఫోర్సెస్ ని కూడా అభినందించడం జరుగుతుంది. అదే విధంగా కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ యొక్క పాకిస్తాన్ అనే దేశం కానీ మీ యొక్క ఉగ్రవాదులు కానీ మీ యొక్క పద్ధతి మార్చుకోకపోతే అవసరమైతే ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా ఆర్మీతోని మేము కూడా ఒక ఆర్మీ లాగా ఒక భాగస్వామ్యమై బార్డర్లకి సైతం లెక్క చేయకుండా అక్కడికి వచ్చి ఉగ్రవాదులు ఒక్కొక్కరిని కూడా ఉరికించుకుంటూ కొట్లానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ప్రాణాలను కూడా దేశం కన్నా మాకు ఏది ముఖ్యం కాదు. దేశం తర్వాతనే ఎవరైనా వారు ఈ యొక్క దాడిలో అమాయకంగా టూరిస్టులను టార్గెట్ చేసుకున్న ముఖ్యంగా హిందువులనే టార్గెట్ గా చేసుకుని వాళ్ళు చాలా దయనీయంగా ప్రవర్తన చేశారు. దీన్ని మా యొక్క కరీంనగర్ యువకుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి మరియు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ప్రతి ఒక్క త్రివిధ దళాలందరికీ కూడా మేము ఇక్కడ ప్రశంసలు తెలియజేస్తూ ఇక్కడ మన యొక్క జంగిల్ అఖిల్ మరియు వివిధ యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బాంబులు పేల్చడం జరిగింది మరియు జాతీయ స్లోగన్లు కూడా ఇవ్వడం జరిగింది. మీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం దేనికైనా సిద్ధంగా ఉంటాం. భారత్ మాతా కీ ఇతరం మాతరం వందే మాతరం. ధీరజ్ జూపల్లి ధీరజ్ శివాజీ పార్ట్నర్ ఫౌండర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్.